అయ్యప్ప స్వామి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇప్పటి వరకు చాలామంది అయ్యప్ప స్వామి భక్తులకు ఈ విషయానికి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అయ్యప్ప స్వామి పెళ్లి చేసుకోకపోవడానికి ఒక గొప్ప కథ ఉంది. ఇది భక్తుల కోసం ఎంతో ప్రేరణతో కూడినది. కథ వివరాలు: పూర్వం పాండల రాజు దంపతులు సంతానం కోసం చాలా సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు సంతృప్తి చెంది హరి, విష్ణువు మరియు హర, శివుడు తమ ఆత్మశక్తిని కలిపి మణికంఠ అనే బాలుడిగా జన్మించారు. ఈ బాలుడు పెరుగుతూ పరాక్రమంలో మరెవరికీ తగ్గని శౌర్యాన్ని ప్రదర్శించాడు. ఒకసారి పాండల రాజ్యంలో మహిషి అనే రాక్షసి ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురి చేసింది. ఆమెను సంహరించడానికి అయ్యప్ప స్వామి పోరాడి ఆమెను సంహరించి ప్రజలను రక్షించాడు. ఆ సమయంలో అయ్యప్ప స్వామి ధర్మరక్షణ కోసం బ్రహ్మచర్యాన్ని స్వీకరించాడు. భక్తుల కోరిక మేరకు అయ్యప్ప స్వామికి మాళికపురత్తమ్మ అనే దేవతను వివాహం చేసేందుకు నిర్ణయించగా అయ్యప్ప స్వామి ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే, అయ్యప్ప స్వామి తన భక్తులలో ఎవరో ఒకరు కన్యాకుమారి నుండి మకరజ్యోతి వెలుగును చూసి తనకు నివేదించేవరకు పెళ్లి చేసుకోను అని శపథం చేశాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మకరజ్యోతి దర్శనం జరుగుతున్నా ఎవరూ ఆయన్ను వివాహం చేసుకోనివ్వలేకపోయారు. ఈ కారణంగా మాళికపురత్తమ్మ ఆలయం దగ్గర నిత్య కన్యక గా ఉండిపోయింది. తాత్పర్యం: ఈ కథ ద్వారా అయ్యప్ప స్వామి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ధర్మాన్ని నిలబెట్టే ప్రతిజ్ఞను చూపించారు. ఆయన జీవితం ఆదర్శమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప.